అంజలి వాళ్ళంతా కూడా ఆశ్రమంలో అలా ఉంటారు. ఇంతలో శాంభవికి అయితే ఒక లవ్ లెటర్ కనిపిస్తుంది. అది చూసి శాంభవి అయితే గోల గోల పెడుతుంది. నాకు ఈ ప్రేమలు గేములు అంటే అస్సలు నచ్చవు. అలాంటిది నాకు తెలియకుండా ఈ ఇంట్లో ఏదో పెద్ద కుట్ర జరుగుతుంది అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలు విని ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక అక్కడ ఉన్న ఒక ఆయన అయితే ఇలా అంటూ ఉంటాడు, నాకెందుకో ఈ అంజలి మీద అనుమానంగా ఉంది అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న అంజలి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక సంజయ్ కూడా అలా చూస్తూ ఉంటాడు. ఇక అంజలి అయితే ఇలా అంటూ ఉంటుంది, నాకు ఆశ్రయం ఇచ్చిన ఈ ఆశ్రమం మీద ఒట్టేసి చెప్తున్నాను, దీనికి నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి అంజలి అయితే అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంతలో పాలేరు వచ్చి ఇలా అంటూ ఉంటాడు, అమ్మ ఈ లెటర్ రాసి పెట్టింది అక్కడ ఉన్న బంటియేనాటమ్మ అని చెప్పి అంటాడు. ఆ మాటలు విన్న శాంభవి అయితే తీసుకురారా అని చెప్పి బంటిని అయితే తీసుకురమ్మంటాడు. ఇక బంటిని చెంపదెబ్బ కొట్టి వీడిని చెట్టుకు కట్టేసి వీడికి శిక్ష వేయండి అని చెప్పి అంటారు. ఆ మాటలకు బంటిని అయితే చెట్టుకు కట్టేసి శిక్ష వేస్తారు. ఇదంతా చూస్తున్న సంజయ్ వాళ్ళ చెల్లి అయితే బాధపడుతూ ఉంటుంది. ఇక అంజలి అయితే బంటి కోసం ఆలోచిస్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.